శ్రీ సాయిరామ్ 1970 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన రామకథా రసవాహినుడు కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. సుమిత్ర చేయునది లేక పిల్లల ఆనంద అభివృద్ధి లేదన్న ప్రాణసమ్ముగా భావించడం చేత కౌశల్య దగ్గర కొంతసేపు, కైగ దగ్గర కొంతసేపు పిల్లల సేవలు చేసి అటు ఇటు తిరుగుతూ వాళ్లకు తగిన సేవలు చేయొచ్చు. పిల్లలకు దాసి వలె పనిచేయటయే కానీ తల్లి వలె మెలగుటకు అవకాశం లేకపోయేది. ఇది నా గ్రహచారం అని ఒకనాడు ఇట్లవుటకు కారణం ఏమియు అని ఏకాంతముగా గురువుల చెంతకు పోయి ప్రార్థించగా గురువు ఉన్నతున్నట్టు విన్నవించాను. అమ్మ, లక్ష్మణుడు రామ అంశమందలివాడు, శత్రుఘ్నుడు భరతుని అంశమందలివాడు అని మాత్రం చెప్పుచుండగానే సుమిత్ర అవునవును, నాకు ఈనాడు బోధపడినది, ధన్యురాలను నమస్కరించి వెళ్ళిపోయాను. ఆనాడు పాయసం గ్రద్ద తన్నుకొని పోగా రాజు కోపించునేమో అని కౌశల్యకును కైకకును తెలిప వారు సరళ హృదయలై ఆమె పాయసమందు కొంత భాగము, ఏమి పాయసమందు కొంత భాగము నాకు అందించిరి. అవి వారి వారి అంశములు కాకుండా నాకు మాత్రమే ఇరువురు పుత్రులు కలుగుటకు కారణమేమి? ఇరువురి అంశములను భుజించిన కనుక ఈ బాలురెట్టి సంబంధమును పొంది ఎందురు. దైవ సంకల్పం ఎంతటి సూక్ష్మము, అతని శక్తిని కనుగొని ఎవరి తరము, దాన్ని మార్చువారెవరు అని తనలో తాను ఆనందించుతూ ఆనాటి నుండి నవమాసములు మూసి కన్నది తాను కానీ తల్లులు మాత్రము వారలే. కౌసల్య కైకేయిలే నా బిడ్డల నిజ తల్లులు అని దృఢము చేసుకొని బిడ్డలను కౌసల్య కైకేయిలకే అప్పచెప్పి ఆయా వలె వాళ్ళ చెంత పిల్లల పనులు చేయుచుండెను. దాసి లేక రాజబంధువులు అనేక మంది పిల్లలను చూచుటగా నిత్యము వచ్చి పోతుండేవారు. వారందరూ చూచి వెళ్ళిన తోడనే కౌశల్య పిల్లలకు దృష్టి తీయించి పారవేయించేది. కౌశల్యకు కుమారుల యందు అధికమగు ప్రేమ చేత దివారాత్రి గమనము తెలిసేది కాదు. నిమిషము పిల్లలను విడిచి వెళ్ళేది కాదు. స్నాన పూజాదులు కూడాను లక్ష్యమంతయు పిల్లల ఎందే ఉంచుకొని అతి శీఘ్రముగా పనులు చూసుకొని వచ్చేది. ఒకనాడు రామలక్ష్మణులకు స్నానము చేయించి పొగలు వేసి బంగారు తోటలో పరుండబెట్టి తానే స్వయముగా పాట పాడి ఉయ్యలు ఊపి పిల్లలను నిద్రించగానే దాసీలకు పిల్లలను చూసుకోమని తెలిపి లోనికి వెళ్ళి పాయసము కాచి పూజా గదికి తీసుకొని పోయి నైవేద్యము గావించను. మరి కొంతసేపటికి నైవేద్య ప్రసాదము తమ పిల్లలకు కొంత పెట్టవలసింది బంగారు గిన్నె తీసుకొని పూజా గదిని ప్రవేశించగానే నైవేద్యం ఇచ్చిన పాత్రను ముందు పెట్టుకొని చూడుకొని రాములను చూచాను. ఆమె కన్నులను ఆమె నమ్మలేకపోయినది. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.